రోజమ్మా, ఏంది సంగతులా? ఏందక్కయ్యో మీ ఆయన చేతట్ట దొరుగు ఇప్పిస్తున్నావు? ఏపిచ్చిన దొరుకు సాలుగానే. ఏదే మైకుల దగ్గరకు రా, మాట్లాడుకుందాం. అబ్బో, నవ్వుతూ మైకుల ముందుకు వచ్చేసావుగా. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? సో మళ్ళీ జగనన్న రావాలి, మాకు జగనన్న కావాలి అని చెప్పి. ఏందక్క, మళ్ళీ మీకు జగనే కావాలంటున్నావా? ఈసారి మళ్ళీ జగన్ సీఎం అయితే మీ కొడుకు 1 కాదో 2 కార్లు కొనుక్కోవచ్చు అనుకుంటున్నావా ఏందే కామెడీగా? అలాగే ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, నీకెన్నిసార్లు చెప్పాలి? మొన్నటి వరకు మీ జగన్ కూడా లోటస్ పాండ్లో ఉంటూ నాన్ లోకల్గానే ఉన్నాడు కదా అని. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ప్రజలేమంటున్నారంటే, ప్రజలేమనుకుంటున్నారని అట్టా చెప్తావేందక్క? వాళ్ళ అంతరాత్మంలోకి వెళ్ళి నువ్వు కానీ తొంగి చూసి వచ్చావా ఏందే? ప్రజలకి మోసం చేసి గతంలో వాళ్ళ అధికారంలో రావడానికి 600 హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో వాటిని ప్రజలు గమనించి 2019లోనే ఆ పార్టీలని ఆల్మోస్ట్ తగలబెట్టారు. 2014 ఎన్నికల్లో మిమ్మల్ని కూడా ఎట్టే తగలబెట్టారుగా, మర్చిపోయావా? ఆ పాత చెత్త పార్టీలని, ఆ చెత్త పార్టీ నాయకుల చెత్త ఆలోచనల్ని, వాళ్ళ చెత్త ఆరోపణల్ని, వాళ్ళ చెత్త మేనిఫెస్టోని కూడా తగలబెట్టేస్తాం. ఏందక్క అన్నిసార్లు చెత్త చెత్త అని పిలుస్తున్నావో? చరిత్రలో ఎప్పుడూ లేనంత చెత్త పన్ను పెంచారని మీరిట అనేక సార్లు చెత్త అంటున్నారా ఏంది? 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ రాష్ట్రంలో ఉన్న రైతులు, మహిళలు ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు. రైతులంతా ముక్త కంఠంతో చెప్తే రాష్ట్రంలో రైతులు ఇంతలా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు చెప్పు? ఎందుకంటే ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ జగనన్న సుపరిపాలనలో దర్జాగా సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో ముందుకు వెళ్తున్నారు. పంటల బండక గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే నువ్వేంది రైతులు చాలా సంతోషంగా ఉన్నారంటున్నావు? మీరు సంతోషంగా ఉన్నారనే మీ చుట్టూ ఉన్నోళ్ళు సంతోషంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా ఏంది? ప్రతి కుటుంబానికి కావాల్సిన విద్య కానీ, వైద్యం కానీ, సంక్షేమం కానీ, ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కానీ అన్నీ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని ఈరోజు ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. రోడ్ల మీద గుంటల్లో మట్టి కూడా పోయలేని మీరు ఏం అభివృద్ధి చేశారక్క? కాబట్టి నాన్ పొలిటీషియన్స్ ఏదో నాన్ లోకల్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఏదో చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది వాళ్ళ భ్రమ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వాళ్ళు భ్రమలో ఉన్నారో మీరు భ్రమలో ఉన్నారో ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోద్దిలే. అప్పటిదాకా డ్యాన్సులు వేసుకుంటా ఉండు. ఇంకెళ్ళు.